నమస్తే, వెల్కమ్ టు వేద తెలుగు. ఇప్పుడు మనతో పాటే ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్. మనకి అందరికీ తెలుసు, చాలా ఫేమస్ ఆయన. సో ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, గోల్డ్ రేటు ఇప్పటికే చాలా మంది కొనుక్కోలేకపోతున్నాం, ఎంత పెరిగిపోయింది అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. అయితే వచ్చే సంవత్సరం 2026లో ఏ విధంగా ఉండబోతుంది అంటారు? పెరుగుతుంది అంటారా? చాలా మంది పెరుగుతుంది అంటున్నారు, కొంతమంది తగ్గుతుంది అంటారు. అసలు ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? తప్పకుండా అమ్మా. ముందుగా మన ఛానల్ ప్రేక్షకులకు అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర నూతన శుభ ఆశీస్సులు. ఇక రాబోయే అతి త్వరలో 2026 మరి ఈ 2026లో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయంలో భాగంగా 2026లో ముఖ్యంగా చాలా అందమైన అద్భుతమైనటువంటి టాపిక్ తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ యొక్క బంగారం రేటు గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే. సో మరి 2026లో గోల్డ్ రేటు పెరుగుతుందా తగ్గుతుందా అనేటువంటిది వీడియో చివరిలో చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ముందుగా తాకట్టులో పెట్టినటువంటి బంగారము తిరిగి రావాలి అనుకున్నా, అదేవిధంగా తరచూ కూడా కొంత బంగారం మాది పోయింది, దొరుకుతుందా లేదా, మరి ఎవరు దొంగతనం చేశారో వారి ఆనవాళ్ళు ఏమైనా ఆచూకీ కానీ మనకేమైనా లభిస్తుందా అనేటువంటి క్రమంలో ఖచ్చితంగా ప్రశ్నాశాస్త్రం ద్వారా వారి వారి జీవితంలో ఆ యొక్క బంగారము ఎవరు దొంగిలించారు, వారి యొక్క ఆనవాళ్ళు ఏమిటి అనేటువంటివి తప్పకుండా చెప్పొచ్చు మనం. సో పోయినటువంటి బంగారానికి సంబంధించి కూడా ఒక అద్భుతమైనటువంటి రెమెడీ వీడియో చివరిలో చెబుతాం. తప్పకుండా గురుగారు. అన్నిటికంటే ముఖ్యంగా బంగారం రేటు అంటే మన భారతదేశంలో బంగారానికి ఉన్నంత వాల్యూ కానీ మన వాళ్ళు పట్టించుకున్నటువంటి విధంగా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే బంగారము అంటే ఒక అమ్మవారు లాగానే ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సాక్షాత్తు లక్ష్మీదేవిగా బంగారాన్ని కొలుస్తూ ఉంటాం. మరి అలాంటి బంగారం రేటు దినదినము కూడా పెరుగుతూ ఉన్నది. దినదినము కూడా అసలు ఒక మధ్య తరగతిలో ఉన్నటువంటి ఒక తండ్రికి కూతురు వివాహం జరిపించాలంటే ఒక పెద్ద భారం అయిపోతుంది. మొన్న సుమారుగా 20-22 తులాల బంగారం పెట్టి వారు అడిగారట. మరొకరు ఒక 5-6 తులాల బంగారం. అంటే ఈ సందర్భాలలో వారు ఎంతటి బాధపడుతున్నారంటే ₹1,00,000 ఉంది బంగారం, ₹1,00,000 ఉంది బంగారము. ఈ బంగారము ఈ పెట్టే 5 తులాల బంగారంతో వివాహమే జరిగిపోతుంది. 5 లక్షలలో వివాహం అయిపోతుంది. సో అంతకుముందు ఎంతమ్మా, 28,000, 50,000 లోపు ఉండే, 2020 లోపు, 2020 లోపు. సో వాస్తవానికి ఇవాళ రేపు బంగారం ఉన్నా కూడా ఎవరు వేసుకుంటలేరు. ఎందుకు అంటే ఇప్పుడు మీరే స్త్రీమూర్తులు ఒక్కొక్క ఫంక్షన్కు ఒక్కొక్క డిజైన్ ఉండేటువంటి ఆ సెట్టులు వేసుకొని పోతున్నారు. అవునా కాదా? అవును గురుగారు. ఇందులో బంగారాన్నే వేసుకొని పోవాలి అంటే అది ఒకసారి వేసుకొని పోయింది, మళ్ళీ ఇంకొకసారి వేసుకొని వెళ్తే ఆ ఫంక్షన్కు మనకే ఏమున్నదిలే అనిపిస్తుంది. ఒకసారి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఒకసారి వేసుకున్నటువంటి డ్రెస్సు మళ్ళీ ఇంకొక ఫంక్షన్ వేసుకొని పోదామన్నా కూడా ఇబ్బంది. సో కొత్తగా కావాలి. అలాగే వీరికి కూడా ఎప్పటికప్పుడు బంగారం అనేటువంటి సెట్లు కొత్తగానే ఉండాలి. సో అట్లా ఉంది. ఓవరాల్గా 2026లో అసలు బంగారం రేటు కాదు, బంగారానికి సంబంధించినటువంటి ఒక పెద్ద మైనస్, బంగారానికి పెద్ద మైనస్ జరగబోతోంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
మినిమము 5 కానీ 8 కానీ 9% కంటే ఇంకా పై రేటే, మినిమం 5% పై రేటే బంగారం రేటు తగ్గబోతూ ఉన్నది. ఓకే. బంగారం యొక్క రేటు 2026, అది సుమారుగా మే, జూన్, జూలై ఒక నెల అటు ఇటుగా బంగారం రేటు తగ్గబోతూ ఉన్నది. లేదా బంగారం పూర్తిగా దానికి సంబంధించినటువంటి అంటే పడిపోవడం. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే 2014-15లో యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా జరిగింది. ఓకే. 2014-15లో కూడా మనకు ఎగ్జాక్ట్లీ బంగారానికి సంబంధించి, ఇది నా అక్యురేట్ ప్రకారంగా నేను చెప్తున్నాను, ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పలేదు ఈ మాట యూట్యూబ్ చరిత్రలోనే. ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 2026లో ఇది జరగకుంటే ఛాలెంజ్ 2014-15లో కూడా జరిగింది. ఓకే. ఏం జరిగింది? బంగారం రేటు తగ్గింది. బంగారానికి సంబంధించి ఒక లైక్ అది దాన్ని ఏమంటారు, అదేదో పడిపోయింది అన్నారు. సో మళ్ళీ ఇప్పుడు ఆ పరిస్థితి వస్తుంది. 2026 మ్యాక్సిమం 2027 జనవరి, ఫిబ్రవరి, అంతే రాబోయే రోజులలో. ఓకే. సో ఓవరాల్గా బంగారం కొనుగోలు చేసేవారు కాస్త వెయిట్ చేయండి. బంగారం రేటు మాత్రం తగ్గబోతూ ఉన్నది. ఓకే. అదేవిధంగా 2020 నుండే పెరుగుతున్న దీని రేటు అధికంగా, 2020 నుండి రేటు అధికంగా హైక్ అవ్వడం జరుగుతున్నది. ముఖ్యంగా మనకు 2020 వరకు కూడా 48,000, 39,000 లైక్ ఇంతే ఉండే. ఎప్పుడైతే 2020, 2021 నుండి ఇక 50, 52, 57, 67, 1,16, 1,17 ఇవాళ. కనుక మరొక మాట ఏమిటి అంటే 2009-10లో బాగా రేటు పెరిగింది. మళ్ళీ 2020-21లో రేటు పెరిగింది. 2014-15లో డౌన్ అయింది. మళ్ళీ ఇక్కడ 2026-27లో డౌన్ అవుతుంది. మళ్ళీ 2030, 31, 32 అద్భుతంగా రేటు పెరుగుతుంది. 2 లక్షలైనా పోతుంది అప్పటి వరకు. అంటే ఇప్పుడు మనకి 2026-27లో ఆ లోపు తగ్గుతుంది అని అన్నారు కదా, ఎంత వరకు తగ్గొచ్చు అంటారు గురువు గారు? చెప్తున్నా కదా బేటా, 5 నుంచి 8%. ఓకే. 5% కానీ 6% కానీ 7 కానీ 5కు పైననే. ఓకే. 5 పైన అంటే ఏమిటి? 6, 7, 8, 9, 10 లైక్ 5% ఏమో తగ్గబోతూ ఉన్నది.